బంద్రా పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో అత్యంత తీవ్రమైన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈరోజు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుందని కార్యాలయ వర్గాలు అయితే ప్రకటించాయి. దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు కూడా ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశం జరుగుతుండటంతో అసలు తెనాలిలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్కు ఈ సమావేశం ద్వారానైనా పరిష్కారం లభిస్తుందో అని చెప్పిన కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ట్రాఫిక్ అనేది తెనాలిలో ప్రధాన సమస్యగా ఉంది. అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో చూసుకుంటే కనుక ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాల ద్వారా తీసుకున్న నిర్ణయాలు కొంతమేర అమలు జరిగేవి. అయితే చాలా కాలం నుంచి కూడా ఈ సమావేశాలు లేకపోవడం వల్ల ఈ ట్రాఫిక్ అనేది కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పిన కూడా ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ చొరవ తీసుకుని ఈ సమావేశానికి కూడా ఏర్పాటు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి కూడా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు అన్ని విభాగాల అధికారులతో పాటు కూడా పట్టణానికి సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అట్లాగే కొన్ని విభాగాల సిబ్బంది కూడా పాల్గొంటూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటూ ఉన్నారు. అసలు ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఇందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ రానున్న సమావేశం ఎప్పుడు ఏర్పాటు జరుగుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు తెనాలిలో ట్రాఫిక్ అసలే నేరో రోడ్స్ అండి. ప్రజల వైపు నుంచి మనం అనుకున్నట్టు సివిక్సన్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు దగ్గర వాటికి కూడా లైవ్ వెహికల్ తీసుకెళ్ళేసి హై వాల్యూమ్లో పెట్టడం, అవేమో ప్రివెంటివ్ మెజర్స్ ప్రజల వైపు నుంచి తీసుకోవాల్సింది. అసలు మీరు నేరో రోడ్లు 3 అడుగులు 4 అడుగులు దాంట్లో కూడా 5 ఫ్లోర్స్ ఎక్కేస్తున్నారు. గాంధీ చౌక్లో పెద్ద పెద్ద కాంప్లెక్స్ అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మాత్రం మరి మీకు పొలిటికల్గా ప్రెజర్ వస్తుందా, లేకపోతే మీకు ఐఆర్ జస్టిస్ కమిషనర్ నుంచి వస్తుందా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుందా, లేకపోతే మీది లీనియన్సా, లేకపోతే ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ అని చెప్తున్నారా, టీడీపీ ఉంటే టీడీపీ, జనసేన ఉంటే జనసేన చెప్తున్నారు. అట్లా కాదండి, మీరు అట్లా వదిలేస్తే అసలు మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది కదా. లేదండి, మీరు బయట ఎవరైనా అడగండి, ఎక్కడైనా ఎవరైనా అడగండి, మీరు పూర్తి లీనియన్స్ బాధ్యత వహించాల్సిందే కమిషనర్ కానీ, మీ డిపార్ట్మెంట్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ బ్లేమ్ చేయడానికి రావట్లేదు, మా సొల్యూషన్ కావాలి. మరి ఇప్పుడు టూ-వే ట్రాఫిక్ చేశారు. అది పక్క అంతలో కొంతకాలంగా ఓన్లీ 2-వే సాల్వ్ చేశారు. ఇప్పుడు బోత్ సైడ్స్ ఫోకస్ వస్తుంది. అది చాలా నేరో సందేహం వేసినారు. దాన్ని మరి ప్రతిరోజు మనకి చాలా వినియోగం చాలా ఇబ్బంది పడతారు. పైగా 4 వీలర్స్ కూడా వచ్చి జిలేబీ కొనుక్కోవడం రాకుండా ఆ నియంత్రణ ఎవరు చేయట్లేదు. అదొకటి పరిష్కరించాలి. ఇక కండిషన్ అవుతుంది. ఇప్పుడు శివాజీ చౌదరి డ్రైవ్ అనుకుంటామా, వాళ్ళు వెంటర్స్ పుష్కాలు అందరూ తీసేస్తారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ పెట్టుకోకూడదని సోషల్ రెస్పాన్సిబిలిటీ వస్తాయి. ఈ వన్ వీక్ లో 1 మంత్ లో మీరు టైం ఇస్తే 100% గా చాలా మంది పేరెంట్స్ అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ మా ఊరి 14 ఏళ్ళు అండి, మా ఊరు 14 ఏళ్ళు అండి. వాళ్ళ తట్టుకునే పోతాం సార్. మీ దెబ్బతో వాడు పెండ చాలా మంది పేరెంట్స్ వెళ్ళి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. వెరీ హ్యాపీ. తర్వాత భయంకరమైన షాకింగ్ ఇష్యూ ఏంటంటే బిర్యానీ మాల్స్ అన్ని కూడా రోడ్డు మీద వచ్చింది. చక్కగా క్లీన్ చేసి ఉన్నారు. మున్సిపల్ అథారిటీస్ రమణ పని మొత్తం వెనక్కి పంపించేశారు. అవన్నీ కూడా చక్కగా బిర్యానీ రోడ్డు మీద వండుకుంటున్నారు. బిర్యానీ రోడ్డు మీద వాళ్ళ ఇష్టం. తర్వాత స్ట్రాంగ్ ఉన్నారు.
రకాల లాక్స్ అన్ని కూడా రోడ్డు మీద పడేసి ఉంటాయి. మళ్ళీ మనం అడిగేవాళ్ళు ఎవరు లేరు. మొన్న వెళ్ళి కౌన్సిలింగ్ చేయాలి కాబట్టి చేసి వచ్చి నేను మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మున్సిపల్ అథారిటీ కౌన్సిలింగ్ చేసి గవర్నమెంట్ 2% ట్యాక్స్ కట్టి వెళ్ళాలి. ఈ బండ్ల వాళ్ళని, ఈ దళారీ వ్యవస్థ కానీ, వ్యాపార సంస్థలు కానీ డ్రైవర్లను ప్రోత్సహిస్తూ ఆ డబ్బులు కట్టకుండా చెక్ పోస్ట్ పాయింట్లో 500 నుంచి 1000 రూపాయలు మామూలు ఇస్తూ దాటేస్తూ 4000 రూపాయలు. దీని మీద వాయిస్ కూడా నేను మీకు సెండ్ చేయమని చేస్తాను. ఎవరెవరు ఏమేమి చెప్పి ఇది గత సంవత్సరం కూడా ఇచ్చాను నేను. ఇలాగే జరిగింది. దాదాపుగా కోట్ల రూపాయలు మన ఆస్తి పోయింది. కంప్లైంట్స్ ఇచ్చినవి కానీ దానిపైన చేస్తూ ఉన్నారు. మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2-3 టైమ్స్ నేను అటెంప్ట్ చేసిన మళ్ళీ నాకు సమాధానం లేదు. అది రివైజ్ చేస్తే కోటాను కోట్లు మనకి దాదాపుగా కోట్ల రూపాయలు గుంటూరు జిల్లా నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లనే ఈ లారీలు యాక్సిడెంట్ కూడా తగ్గుతుంది. దీన్ని అడ్డం పెట్టుకుని ఏంటంటే ఆ డ్రైవరు ఇన్ టైంలో వెళ్లకుండా ఆ చెక్ పోస్ట్ పాయింట్ని తగ్గించేదానికి అతను నిద్రపోయే టైం కోసం వెయిట్ చేయడం, ఆ టైం అంతా ఇక్కడే తినేయడం, మళ్ళీ పాయింట్కి వెళ్ళాలి కాబట్టి ఓనర్ అరుస్తారు కాబట్టి హై స్పీడ్లో వెళ్ళడం, తర్వాత అధికంగా లోడ్ వేసుకోవడం, ఇదంతా కారణంగా యాక్సిడెంట్స్ అవుతా ఉంది. గవర్నమెంట్ ఆదాయం పోతా ఉంది. కమ్యూనికేట్ చేస్తాం. స్టార్ట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈవినింగ్ 4 o'clock నుంచి ఒక 1-2 hours వరకు ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. మనం పేపర్లలో కూడా అలానే టీజీఆర్ఎస్లో కూడా చాలాసార్లు ట్రాఫిక్కి సంబంధించి, పార్కింగ్కి సంబంధించి సిటిజన్ గ్రీవెన్సెస్ బాగా పెరుగుతున్నాయి తెనాలిలో అని చూస్తూ ఉంటాము. అందుకని ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ని ఈరోజు పెట్టాము. అయితే ఈ మీటింగ్లో భాగంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆఫీసర్స్ అటెండ్ అయ్యారు. సో ఫస్ట్ మనకి మున్సిపాలిటీ నుంచి ఆఫీసర్స్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ నుంచి మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆర్టీసీ డిపో మేనేజర్, 1 town, 2 town, 3 town సిఐస్, పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి ఎస్ఐ వచ్చారు. అలానే వేరియస్ పొలిటికల్ పార్టీ ఆఫీసెస్ నుంచి ప్రజాప్రతినిధులు వచ్చారు. అలానే ఆటో యూనియన్, వాకర్స్ అసోసియేషన్, మర్చెంట్స్ అసోసియేషన్, తర్వాత లారీ అసోసియేషన్ నుంచి కూడా మనకి చాలామంది వచ్చి ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్లో ఫస్ట్ ఎవరైతే ఎన్జిఓస్, పీపుల్ అసోసియేషన్ నుంచి మనకి రిప్రజెంటేటివ్స్ వచ్చారో వాళ్ళ నుంచి మనం ఇష్యూస్ ఏమున్నాయో అవి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ వేరియస్ ఇష్యూస్ని వాళ్ళు హైలైట్ చేశారు. ఒకటి పార్కింగ్, ఎలాంటి పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్స్కి ఏరియాలో ఉన్న వాటికి ఎలాంటి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటే ఎంత పర్మిషన్ ఇస్తున్నారు అని, అలాగే వహాబ్ చౌక్ రోడ్ కానీ లేకపోతే మన గుడిల దగ్గర ఆర్ వంతెనల దగ్గర బాగా రద్దీగా ఉంటుంది, ఆటోస్ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు, లారీస్ కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు, అండ్ కరెక్ట్గా లోడింగ్ అన్లోడింగ్ టైము మనకి ఎక్కువ శాతం ఆఫీసెస్కి వెళ్ళే టైంలోనే అవి కూడా ఈ మర్చెంట్స్ అందరూ కూడా చేస్తున్నారు. అండ్ మనకి ట్రాఫిక్ సిగ్నలింగ్ ఒక ఇష్యూ ఉంది. అలా వేరియస్ ఇష్యూస్ని హైలైట్ చేశారు. సో మనకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నుంచి అసలు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ ఎలా బుక్ చేస్తున్నారు, మైనర్ డ్రైవింగ్ అయితే ఏం చేస్తున్నారు, అలానే ఓవర్ స్పీడ్ లిమిట్స్, వాళ్ళు స్పీడ్ లిమిట్స్ దాటి డ్రైవ్ చేస్తే ఎలా చేస్తున్నారు, కెపాసిటీని మించి ఓవర్లోడ్ ఉన్న వెహికల్స్లో లోడింగ్ చేసి ప్రోడక్ట్స్ని కానీ తీసుకెళ్తుంటే ఎలాంటి వాటి మీద చర్యలు తీసుకున్నారు అని వారి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. అలానే మనం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి వేరియస్ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఐడెంటిఫై చేశారో అక్కడ స్పీడ్ బ్రేకర్స్ వేయలేకపోతే ఇప్పుడు వైట్ స్ట్రిప్స్ వేస్తున్నారు చాలా చోట్ల హైవేస్లో. సో అలాంటివి వేయడానికి ప్రతిపాదనలు పంపించాలని కూడా చెప్పడం జరిగింది. మనకి తెనాల్లో వంతెనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లతో కూడా కొన్ని దగ్గర వంతెనలకి రైలింగ్ కానీ రిటెన్షన్ వాల్ లేదు. సో ఆ స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాము. అలానే మనకి ఇక్కడ లారీలు అనేవి రాత్రిపూట ఎక్కడ పడితే అక్కడ వదిలేసి రూరల్ ఏరియాస్కి ఆ లారీ డ్రైవర్స్ వెళ్ళిపోతున్నారు. వాటిని ఒక డెసిగ్నేటెడ్ ఏరియాలో పార్కింగ్ చేయమని కోరి ఉన్నారు. సో ఇక్కడ ఆటో నగర్లో మనకు ఆల్రెడీ కూడా ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంది. ప్రీవియస్గా సబ్ కలెక్టరే అసైన్ చేశారు 1990s టైంలో అని చెప్పారు. సో దాన్ని కూడా ఒక విజిట్ చేస్తానని చెప్పాను. అలాగే మనకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక డేంజరస్ పాయింట్ని ఐడెంటిఫై చేశాము. అక్కడ మనకి కొంచెం రోడ్ సింక్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దానికి కూడా వచ్చి చూస్తామని చెప్పాము. అలానే 3 town సిఐ గారు కొన్ని రీసెంట్గా చర్యలు తీసుకున్నారు అని అప్రైజ్ చేశారు. వాటిని కంగ్రాచులేట్ చేశాము వారిని. అండ్ దాంతోపాటు
కొన్ని బిర్యానీ పాయింట్స్ వాళ్ళకి వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వాటిని అధిగమించి రోడ్ని ఎంకరేజ్ చేసి చాలా చేస్తున్నారని చెప్పాము. సో ఈ వీకెండ్ మున్సిపల్ కమిషనర్తో పాటు ఇంకా 3 టౌన్ సిఐతో పాటు ఒక కంబైన్డ్ జాయింట్ ఇన్స్పెక్షన్ లాంటిది చేసి ఫస్ట్ 3 days పీపుల్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక సీరియస్ యాక్షన్ని కూడా మేము డ్రైవ్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనకి తెనాల్లో పాపులేషన్ పెరిగింది కానీ రోడ్ సైజెస్ అవే ఉన్నాయి. సో వెహికల్స్ కూడా పెరిగాయి. అలాంటి టైంలో ఎంక్రోచ్మెంట్ పెరిగితే ఉన్న నారో రోడ్స్ ఇంకా నారో అవుతాయి కాబట్టి కొంచెం సీరియస్ యాక్షన్ ఆన్ దట్ ఫ్రంట్ ఈజ్ నీడెడ్. సో ఇలా ఒక యాక్షన్ బేస్డ్గా మేము ఈరోజు తీసుకునే యాక్షనబుల్ పాయింట్స్ అన్నిటినీ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో ఎవ్రీ రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో ఈ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేయాలి. అది అవ్వట్లేదు అని కమిటీ మెంబర్స్ అందరూ కూడా అనుకున్నారు కాబట్టి నెక్స్ట్ మీటింగ్ December 10th పెట్టాలని కూడా మేము నిర్ణయం తీసుకున్నాము. దీనివల్ల ఈ ఫస్ట్ తీసుకున్న ఈ మీటింగ్లో ఉన్న ఇష్యూస్ ఏవైతే హైలైట్ చేశామో ఆ సీరియస్నెస్ పోకుండా ఆ నెక్స్ట్ మీటింగ్ కల్లా రిజల్ట్ చూపించాలనే ప్రొయాక్టివ్నెస్ సీరియస్నెస్ అప్రోచ్తోనే అందరూ వర్క్ చేస్తాము అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అలానే నెక్స్ట్ మీటింగ్ December 10th అనుకున్నాము. అప్పటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ పరంగా సిటిజన్స్కి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ కొంచెం విజిబుల్ రిజల్ట్స్ అనేవి తేవాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. నెక్స్ట్ సమావేశానికి ఏ డిపార్ట్మెంట్ని అయితే మేము ఈరోజు పిలిచామో ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ రావాలని కూడా మేము సీరియస్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ చాలా కాలం తర్వాత కండక్ట్ చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఇక్కడ లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున మేము ఫస్ట్ నుంచి అడిగేది ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ సొల్యూషన్ ఏంటనే దాని మీదే ఉంటుంది. అటువంటిది అంత నిబద్ధతతో వారు పెట్టినప్పుడు సబ్ కలెక్టర్ గారు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, R&B హైర్ అథారిటీస్ కానివ్వండి, ఇరిగేషన్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానివ్వండి, ఇట్లా హైర్ అథారిటీస్ వచ్చినప్పుడు ప్రజలు ఎవరైతే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోమని అడుగుతారో వాటికి ఎంతో కొంత సొల్యూషన్ వస్తుందని ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపాలిటీ తరఫున అది కూడా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీటింగ్ బిగిన్ అయిన తర్వాత కూడా అరౌండ్ 40 minutes రావడం జరిగింది. ఇది తప్పు పడతాం కాదు కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఎందుకని తీసుకోలేకపోతున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కమిషనర్ గారు కానీ. తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేకపోతే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆఫీస్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వీళ్ళందరూ సమన్వయంతో చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు అత్యుత్తమైన స్థాయిలో సబ్ కలెక్టర్ గారు IAS క్యాడర్ వారు మీటింగ్ పెడితేనే దానికి రాకుండా ఇప్పుడు ఏదన్నా అత్యవసర పరిస్థితి ఉంటే అది వేరు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని సొల్యూషన్ ఎవరు చెప్తారు? కిందాళ్ళ వల్ల ఏమవుతుంది? R&D అధికారులు ఒక సీనియర్ అసిస్టెంట్ని పంపించారు ఆఫీస్ స్టాఫ్ని. ఎట్లా చెప్పగలుగుతారు? 6.5 ఏళ్ల క్రితం ఫుట్పాత్ బ్రిడ్జ్ పోతే R&D వాళ్ళది అది అప్పుడు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది లోక్సత్తా తరఫున. ఈ రోజుకి అది ఆ విధంగానే ఉంది. అదేమంటే ఎవరు చేసేవాళ్ళు లేరండి అని ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. కనీసం ప్రివెంటివ్ మెజర్స్ కూడా లేవు. ప్రజల వైపు నుంచి కూడా ఖచ్చితంగా సివిక్ సెన్స్ ఉండాల్సిందే. కానీ ట్రాఫిక్ ఈసారి వచ్చేసరికన్నా కొంతమంది గవర్నమెంట్ అథారిటీ సైడ్ నుంచి ప్రజల వైపు నుంచి కూడా మార్పు కనపడుతుందని లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున కోరుకున్నాం.